అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఫిష్ ఫ్రై చూపిస్తున్నానండి. ఫిష్ ఫ్రైకి కడిగి తీసుకున్న మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ ఒక బౌల్లోకి తీసుకొని మనం పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ని మనం పీసెస్కి అప్లై చేసుకోవాలి. చూసారా నేను చూపిస్తున్నట్టు ఈ పీసెస్ బాగా అప్లై చేసుకోవాలి. మనం చేతితో బాగా అప్లై చేస్తే ముక్కకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి. ఇలా అప్లై చేయాలి, నేను వీడియోలో చూపించినట్టుగా. ఇలా మన దగ్గర ఉన్న అన్ని పీసులకు కూడా పేస్ట్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను ఒక 5 మినిట్స్. తర్వాత పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత లైట్గా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫిష్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫిష్ ముక్కల్ని బాగా ఫ్రై చేసి అటు ఇటు కూడా మనం సాల్ట్ చూసుకొని, సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని, ఆయిల్ కూడా ఇలాంటి పాన్లో వేస్తే ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. డీప్ ఫ్రై చేయనవసరం లేదు. ఎక్కువ ఆయిల్ అంత హెల్త్కి మంచిది కాదు. ఇలా స్పూన్స్ తీసుకొని మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను. ఇలా ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్తోనే, తక్కువ ఆయిల్తోనే కూడా ఫ్రై చేసుకోవచ్చు. మనం ఎక్కువ డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పట్టి ఎక్కువ అవుతుంది. ప్లస్ అన్హెల్దీ కూడా. డీప్ ఫ్రైస్ ఎక్కువ తినకూడదు. ఇలా 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మనకి ఫంక్షన్స్లోని, రెస్టారెంట్స్లోని ఉంటాయి కదా, అలా వస్తుందండి. ఇదిగో ఇప్పుడు సర్వ్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్